ఓం నమో వెంకటేశాయ. గోవిందరాజపురంగా పేరుగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలోని భగవద్ రామానుజుల వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారు సర్వభూపాల వాహనంపై చిద్విలాసంగా తిరువీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. నేత్రపర్వంగా జరిగే సర్వభూపాల వాహన విశేషాలను సభక్తికంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు సమర్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. శ్రీమద్గోవిందరాజాయ బ్రహ్మణాగీత కీర్తయే శ్రీభూమిపాణి సంసేవ్య పాదపద్మాయతే నమః. తిరుపతి పట్టణంలో అద్భుతంగా శ్రీ గోవిందరాజస్వామి వారి నవాన్హిక బ్రహ్మోత్సవాలు వైఖానస భగవచ్ఛాస్త్రోక్తరీత్యా దివ్యంగా జరుగుతూ ఉన్నాయి. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి సర్వులకు పరమానందాన్ని అనుగ్రహించే ఆ గోవిందుడు నిత్య లీలా వైభవ స్ఫూర్తి కలిగినటువంటి ఆ మూర్తిని దర్శించి గోవిందా 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 అని భక్తులు నిరంతరాయంగా ఆ దివ్యనామస్మరణ చేస్తూ ఉంటే స్వామి బకాసుర సంహారాన్ని చేసినటువంటి ఆ స్వరూపాన్ని కృష్ణావతార వైభవాన్ని మనకు అనుగ్రహిస్తూ సర్వభూపాలు కేవలం మానవులే కాదు సుమా, అనేక లోకాలున్నాయి, ఊర్ధ్వలోకాలున్నాయి. భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాల నుంచి ఆయా మహానుభావులు దేవతలంతా కూడా యక్షరాక్షస కిన్నర కింపురుషాది దేవతా గణాలు సిద్ధ సాధ్యాది దేవతలంతా తరలి వస్తారు. అదిగో ఆ బృందావన దివ్యధామంలో ఆ చిన్ని కృష్ణయ్యతో విహరించినటువంటి భక్త బృందాలుగా స్వామి దివ్యనామాన్ని కీర్తిస్తూ ఉంటే ఆ సర్వభూపాల వాహనం సకల పుష్ప విరాజితమైనటువంటి దివ్యలోకంగా మనకు స్ఫురింపచేస్తూ మణిమాణిక్య కిరీటాదులతో ఆ స్వామి దివ్యాభరణ భూషితులై మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అట్టి దేవదేవుణ్ణి దర్శించడం ఉత్సవం, ఒక మహాయజ్ఞం. ఈ నవాన్హిక బ్రహ్మోత్సవాన్ని ఒక దివ్యమైన యజ్ఞంతో చెప్పడం జరిగింది. గోవింద ముచుకున్న సేవిత పాదారవింద నిత్యానంద విశ్వతుండ శ్రీమంత విజయలక్ష్మీకాంత నిర్మల స్వాంత భక్తోద్యానవన వసంత అఘనాశ కోటి సూర్య ప్రకాశ పరేశ విదితాశ సన్మనోంబుజ నివేశ సద్గుణ గేహ వాసవ నీల సమదేహ బంధురోత్సాహ సుపన్నవాహ పండిత స్తోత్ర చారిత్ర పద్మనేత్ర మధురమల్లుల భాష సమస్త పోష. అదిగో సమస్తమైనటువంటి లోకాలలో ఉన్నటువంటి వారంతా తరలి వచ్చి తమ భుజాల మీద స్వామిని వహించడం ఒక మహద్భాగ్యంగా భావిస్తూ ఆ స్వామి ఈ భూలోకవాసులని అనుగ్రహించడం కోసం అర్చావతారాన్ని ధరించి వస్తే ఆ పరమ పురుషుడే అర్చారూపాన్ని ధరిస్తే బ్రహ్మాది దేవతలంతా స్తోత్రాలు చేస్తారు. అదిగో ఆ బకాసుర సంహార సన్నివేశాన్ని మనకు స్మృతికి తెస్తూ 5000 సంవత్సరాల నాడు సర్వాకర్షక పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ చిన్ని కన్నయ్య చేసిన ఒక లీల. బకం అంటే కొంగ. అది కొన్ని చిత్రమైన వంచనకు ప్రతీకగా చెప్తారు.
అలాంటి వంచనను చీల్చివేసి ఆ వానిలో ఉండేటువంటి పాపాలను తొలగించి పరమానందాన్ని ప్రసాదించేటువంటి ఈ గోవిందుడు. అందువలనే కలౌ సంకీర్త్య కేశవం, ఈ కలిలో ఆ గోవిందుని యొక్క దివ్యనామస్మరణ చేస్తే గోపాలులను, ఆనాటి గోపికలను రక్షించినటువంటి ఆ సన్నివేశాన్ని మనకు కూడా అనుగ్రహించి మనల్ని తన దివ్య కరుణా వృష్టితో అనుగ్రహిస్తాడు ఆ పురుషోత్తముడు. ఆ వెంకట విభుని యొక్క దివ్య రూపమే ఈనాడు ఈ గోవిందుని రూపంలో మనకు కనిపిస్తూ వైజయంతి దామ వర్ణిత సుత్రామ శోభనలామలోకాభిరామ కువలయశ్యామ వికుంఠ పట్టణ ధామ శృతి విహిత నామ దైవతలలామ కృతదైత్య సంగ్రామ గీతార్థ పరిణామ యదుకులాంబుధి సోమయఘ విరామ సంగరదిత భౌమ రంగద్గుణస్థోమ త్రిభువన క్షేమ వర్ధిష్ణుకామ దాసులముగామ నీ పేరు తలుచుకోమా కొసరితిమి ప్రేమ కోరిన కోర్కులీమా. ఏ గోవిందా, ముగ్ధ మనోహర స్వరూపంతో సర్వాకర్షకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడివై నీ దృష్టి ప్రసారం చేతనే సమస్తమైన పాపాలను పోగొట్టేటువంటి ఆ అద్భుతమైన చైతన్య స్వరూపం ఈ లీలా విలాసాలను చక్కగా వ్యాస మహర్షి 18,000 శ్లోకాలతో భాగవతామృతాన్ని అందించాడు సుఖవాణి ద్వారా. ఆ అద్భుతమైన లీలా విలాసాలు వాత్సల్యాద్ అభయ ప్రదాన సమయాద్ ఆర్తార్తి నిర్వాపనాత్ ఔదార్యాద్ అఘశోషణాద్ అగణిత శ్రేయఃపద ప్రాపనాత్ సేవ్యః శ్రీపతిరేక ఏవ జగతామేతే భవన్ సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యా ధ్రువః అని నీ భక్త వాత్సల్యానికి ఒకరా ఇద్దరా అనేక మంది అయ్యా సాక్షులు. అదిగో స్నిగ్ధ మధుర దరహాసమూర్తివై ఉన్నటువంటి నీ రూపాన్ని దర్శిస్తే చాలు పరమానందం కలుగుతోంది. అందువలనే గోవిందం పరమానందం. ఆ గోవిందుడు స్నిగ్ధ దరహాసమూర్తి అయినటువంటి ఆ గోవిందుని దర్శించడం ఎంత ఆనందం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం అంటారు ఆచార్యుల వారు. నీ నడక, నీ చూపు, నీ అందమైన ముఖార విందం, నీ హృదయం సర్వము మాధుర్యమయము. సనాతనమైనటువంటి ధర్మాన్ని చక్కని విధి విధానాలతో అందించిన గీతాచార్యుడివి నీవే కదా. హే గోవిందా, అట్టి నిన్ను స్మరించడం ఎన్నో జన్మల పుణ్య విశేషం. విధి క్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం అంటోంది. అదిగో అలనాటి బృందావన రజగోపికలంతా ఈనాడు ఈ రూపాన్ని ధరించి ఆనంద తుందిల హృదయంతో భక్తమానస చోరుడైనటువంటి ఆ తిరుపతి శ్రీపదపురంలో ఆవిర్భవించినటువంటి ఉత్తర నక్షత్రంలో పాల్గొన పూర్ణిమ రోజున స్వయంగా ఆవిర్భవించాడని భక్తుల యొక్క భావన ప్రకర్ష చేత భక్త హృదయాలలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని అనుగ్రహించినటువంటి అంతర్యామి గోవిందా, నీకు జయము జయము అని అడుగడుగునా ఆ భక్తులు ఆనంద కర్పూర నీరాజనాల్ని సమర్పిస్తూ ఉంటే చిరునవ్వులు చిందిస్తూ స్వీకరిస్తూ ఆ గోవిందుడు
కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పౌవళించి కొలువు సేయించుకుని గోవిందరాజు, ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పౌవళించి కొలువు సేయించుకుని గోవిందరాజు, జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు, జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. అదే నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు, అదే నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు, చదరక తన వద్ద సేవ చేసే సతులకు బుదిగుచ్చి వలపులు గోవిందరాజు, చదరక తన వద్ద సేవ చేసే సతులకు బుదిగుచ్చి వలపులు గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఒప్పుగా వామకరము ఒకి చాచి పల్లకేల ఒప్పుకడు నెత్తినాడు గోవిందరాజు, ఒప్పుగా వామకరము ఒకి చాచి పల్లకేల ఒప్పుగడు నెత్తినాడు గోవిందరాజు, ఇప్పుడు శ్రీ వెంకటాద్రి 20 శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు, ఇప్పుడు శ్రీ వెంకటాద్రి 20 శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. సుల్లేంది
వధూవర కాంతిమిందువదనం బర్హావతం సప్రియం శ్రీవత్సాంకములార కౌస్తుభధరం పీతాంబరం సుందరం గోపీనాం నయనోత్పలార్చితతనుం గోగోపసంఘావృతం గోవిందం కలవేణునాదనిరతం దివ్యాంగభూషం భజే. శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి వాడు, ఆ గోపకాంతల నేత్ర పద్మాలకు సూర్యుడు లాంటి వాడు, గోవుల చేత గోపాలుల చేత అర్చించబడేటువంటి కౌస్తుభాలంకారుడు, ముగ్ధ మనోహర సౌజన్య స్వరూప స్వభావ లావణ్యాదులతో నెమలిపించంతో చంద్రుని లాంటి ఆ సర్వాకర్షమైన ఆహ్లాదమైనటువంటి స్వరూపంతో ఉన్నటువంటి ఆ గోవిందుడు లీలగా హేళగా విలాసంగా ఆ సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి కదులుతూ ఉంటే తిరుపతి పట్టణంలో ఉన్న సమస్త ప్రజలు భక్తిభావనతో చేతులు జోడించి నిన్ను మనస్సుతో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య స్వామి శ్రీ హే గోవిందా నారాయణ శ్రీనివాస వెంకటేశ మధుసూదన రాక్షసులను కూడా చక్కగా అనుగ్రహించి వారిలో మార్పు తెచ్చి మధుసూదన అనేటువంటి పేరును పొందినటువంటి మాధవా నీకు జయము జయము అని, అదిగో కేవలం మానవులే కాదు పశువులు కూడా అలనాడు గజేంద్రుని రక్షించినటువంటి గజరాజ వరదుని యొక్క ఆ గజగమనుని యొక్క సన్నిధానంలో తమ జన్మని కూడా సార్థకం చేసుకుంటూ సార్వభౌముడైనటువంటి గోవిందరాజు బ్రహ్మోత్సవాలలో స్వామి వాహనానికి ముందుగా గజరాజులు అలా సాగుతూ ఉంటే స్వర్ణాభరణ భూషితులై పుష్పమాల వికాస ఆ సౌరభ సోయగాలతో పుష్పాలన్నీ ఆహా ఈనాడు మా జన్మ సార్థకమైనాయి కదా హే గోవిందా. ఆనాడు బృందావన దివ్యధామంలో విహరించే సమయంలో మేమంతా ఎంత పులకించామో ఈనాడు ఈ శ్రీపదపురములో ఈ గోవిందరాజ పట్టణంగా ప్రసిద్ధికెక్కిన ఈ తిరుపతి పట్టణంలో హే స్వామి గోవిందా నీ సన్నిధానంలో నీకు మంచి సౌరభాన్ని అందించే భాగ్యాన్ని కలిగించావు కదా అని పుష్పాలన్నీ కూడా విలాసంగా స్వామి సన్నిధానంలో ఆయనను సేవిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాం. కేవలం ఇందాక చెప్పుకున్నాం ఈ భూలోకమే కాదు ఇంద్రలోకం నుంచి దేవతా నాయకుడు దేవేంద్రుడు వస్తారట. అలాగనే మహర్షులు దేవర్షులు రాజర్షులు అందరూ కూడా మంత్రపూర్వకంగా ఆహ్వానాల్ని అందుకొని ఈ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణ సమయంలో ఆ అర్చక స్వాములు వైఖానస భగవత్శాస్త్రాన్ని అనుసరించి అందరికీ స్వాగతాన్ని పలుకుతాడు. గరుడాల్వారుని ఆ వేత్తలంలో సర్వులని ఆహ్వానించమని పంపిస్తే వారంతా ఇక్కడే నిలుస్తారు. స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ ఉత్సవాలను దర్శిస్తారు. అదిగో ఆ భక్తజన సందోహం, ఆ ఆనందం వర్ణనాతీతం. భక్తిలో ఎంత ఆనందం ఉన్నది. ఆ భగవానుని యొక్క దివ్య నామాన్ని స్మరిస్తూ శరీరాన్ని మరచిపోయి ఆ గోవిందుని యొక్క సేవలో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ దేవదేవుణ్ణి కీర్తించేటువంటి మహద్భాగ్యం ఉచ్చైర్భాషాతు కీర్తనం. ఆ స్వామిని కీర్తిస్తూ నృత్యం చేస్తే జన్మ సార్థకమవుతోందిట. శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం 9 రకాలైనటువంటి భక్తి మార్గాలు. ప్రేమపూర్వకమైనటువంటి భక్తి అదే విమలమైనటువంటిది, ఆనందదాయకమైనటువంటిది, స్వచ్ఛమైనది. సాతు అస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తిరీత్యభిధీయతే అంటాడు. భక్తికి ఆచార్య స్థానాన్ని వహించిన నారదుడు. అదిగో అడుగడుగునా కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ ఉన్నటువంటి ఆ పురుషోత్తముడు ఆ కృష్ణ అవతారంలో సర్వులని తన వైపుకి ఆకర్షించుకున్నటువంటి సర్వాకర్షక పరబ్రహ్మ స్వరూపం.
అస్తు గోవిందరాజాయ కళ్యాణ గుణసింధవే బంధవే సర్వలోకానాం శ్రేయకాంతాయ మంగళం ప్రతివాది భయంకర అన్నన్ స్వామి గోవిందరాజస్వామిని కూడా కీర్తిస్తూ అంటారు. చిత్రకూట నివాసాయ చిత్రానంత విభూతయే శ్రీమద్ గోవిందరాజాయ శ్రీవత్సంకాయ మంగళం. లీలా విభూతులు కలిగినటువంటి స్వామి అమృతాన్ని చిందించేటువంటి చిరునవ్వుల చిద్విలాసుడు. మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో నామత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की. महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की. विहित विज्ञान श्री वेंकटेश शुभकरं विहित विज्ञान श्री वेंकटेश शुभकरं अहमिह तव पददास्यम् अनिशं भजामि अहमिह तव पददास्यम् अनिशं भजामि. माधव केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं. माधव केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयम्. చక్కని మధురమైన సంకీర్తనం. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని నిరంతరం స్మరించేటువంటి మహద్భాగ్యం పొందిన వాగ్గేయకారుల యొక్క దివ్య వైభవమది.
బాలాయ నీలవపుషే నవకింకినీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. ఆ నీలమేఘం లాంటి శరీరం, బంగారు కంకణాలు, మంజీరములు, చిరుగంటలు, చక్కని ఆ స్వరూపాన్ని భక్తులు భావన చేయడం, భావనా గమ్యుడైనటువంటి నారాయణుడు కృష్ణుడై సాక్షాత్ మన్మథ అని ద్వాపర యుగంలో ఎవరెవరికి ఏ ఏ వరాల్ని అంతకుముందు అవతారాల్లో ఇచ్చాడో అవన్నిటినీ కూడా అనుగ్రహించి సర్వులను రక్షించినటువంటి వారు. అదిగో ఆ స్వామి వైభవాన్ని, నమ్మాళ్వార్ కృష్ణావతార వైభవాన్ని భావన చేసి కొన్ని నెలలు ఆ కృష్ణ భావన భావితుడై ఆ ఆనంద సముద్రంలో మునిగిపోయారట. కృష్ణ, వాసుదేవ, నారాయణ, ముకుంద అని స్మరించేటువంటి నోరే నోరు అని మహాభక్తుడు ఆ ముకుందమాలని అందించినటువంటి కులశేఖరుల వారంటారు, కృష్ణో రక్షతు, నీవేనయ్యా మాకు జగద్రక్షకుడివి నీవే, హే గోవిందా లీలామానుష విగ్రహుడివి అని భావన చేసేటువంటి ఆ నందనందనుని దివ్య పాదార విందాలను నిరంతరాయంగా మనం కీర్తించడానికి అనేక స్తోత్రాలు అందించారు మహానుభావులు. కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీని శ్రమముషి భుజ వీచి వ్యాకులే గాధమార్గే హరిసరసి విగాఖ్యాపీయతే జోజలౌఘం భవమరు పరిఖిన్న ఖేదమత్యత్యజామి. ఇక్కడ ఈ అవతారంలో ఒక విశేషం ఉన్నది. కృష్ణావతారం సమస్తమైనటువంటి మానవ జాతికి ఏ విధంగా ప్రవర్తించాలో భగవానుని యొక్క దివ్య వైభవం, నేనే భగవానుని అని స్పష్టంగా చెప్పినటువంటి దివ్యావతారం, మధురావతారం. అందువలనే ఆ స్వామిని హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీన, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురు, హే పుండరీకాక్ష మాం, హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా అంటాడు. జగద్రక్షకుడుగా స్వామి విభవావతారాల్ని ధరిస్తే అఖిల రసామృతమూర్తిగా కృష్ణావతారం ఒకటా రెండా ఎన్ని లీలలు చేశాడో. పుట్టిన పిల్లవాడుగా ఉన్నప్పుడే, రోజుల పిల్లవాడుగా పూతన సంహారం చేశాడు. ఆ పూతన సంహారం చేయడం చేత ప్రసిద్ధుడయ్యారట. అదిగో ఆ ప్రబంధ గోష్ఠి గాన విశేషాలు అందరికీ అందిస్తూ వేయేళ్ల వారసత్వంగా భగవద్ రామానుజాచార్య స్వామి ఈ తిరుపతి పట్టణంలో ఒకప్పుడు స్వామి యొక్క ఆ వెంకటాచలం శేషాద్రి, ఆ శేషుని యొక్క ఫూత్కారాలు కలుగుతూ ఉంటే గరుడాయంతో నిర్మాణం చేశారని, అదిగో అందరితో పంచుకుంటే ఆనందం. ఏదైనా సరే ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని విశ్వవ్యాపితం చెయ్యాలి అని నిరంతరం భావిస్తూ భక్త హృదయాలలో ఆయా చక్కని ఆలోచనల్ని కలిగిస్తూ తన లీలలని స్మరించడం ద్వారా, అందువలనే వ్యాస మహర్షి భాగవతం, హరివంశం, విష్ణు పురాణం మొదలైనటువంటి వాటిల్లో ఆ కృష్ణావతార తత్వ వైభవాన్ని అందించారు. కృష్ణ అంటే మన తృష్ణలన్నీ తొలగిపోతాయి, ఆనందం కలుగుతుంది. ఆ కృష్ణ శబ్దంలోనే ఒక విశేషం ఉన్నది.
శకటాసుర భంజనం చేశాడు స్వామి. పూతన సంహారం, పూతనా మారణ ఖ్యాత అంటాడు ఒక కవి. పూతనా మారణ ఖ్యాత రామకృష్ణాది అవతారాలను సమ్మిళితం చేసి ఒక అద్భుతమైన భావాన్ని చెప్తారు. ఈ సర్వభూపాల వాహనంలో స్వామి ఆ బకాసుర సంహారం. ఈ బకుడు అనేటువంటి వాడు చాలా చిత్రంగా ఉంటాడు. కొంగ రూపాన్ని ధరించాడు. స్వామివాడికి ముక్తిని ప్రసాదించాడు. సామాన్యంగా రాక్షస సంహారం అంటే ఏమిటో అనుకుంటారు, కానీ వారందరికీ ఎంత అదృష్టమో. స్వామి యొక్క శరీర స్పర్శ ఎవరి దర్శనం చేత సమస్తమైన పాపాలు నశించిపోతాయో, ఎవరి నామాన్ని కీర్తించడం చేత సమస్తమైనటువంటి దురితాలన్నీ తొలగిపోతాయో, అట్టి గోవిందుడు నిరంతరాయంగా అనుగ్రహిస్తూ ఉంటే ఎంత అదృష్టమో కదా భగవత్ సన్నిధానంలో నిలబడటం. అదిగో ఆ బకుణ్ణి, ఆ రెండు వీటిల్ని చీల్చివేసేటువంటి ఆ అద్భుత స్వరూపం. ఏ పరమేశు పాదపు యుగమెప్పుడు కోరి భజించు నేర్పరు, లోపలి బుద్ధితో నుభయలోకములన్నును శక్తి బాసి, ఏ తాపము లేక బ్రహ్మగతి తారుగత శ్రములై చెరింతుడు, ఏనా పరమేశు నొక్కెదన ఘౌఘ నివర్తను భద్రకీర్తన్. అనుభావు ఈ పరమాత్మని, ఆయన పాదపద్మాలని ఆశ్రయించాలి అని చల్లని తెల్లని స్వచ్ఛమైన ఆనందానికి సంకేతం విష్ణుపోతో నరానాం అని ఆ స్వామి యొక్క దివ్య పాదాలని మన హృదయంలో భావన చేస్తే ఎంత ఆనందమో కలుగుతోంది. ఏ విభువందనార్చనములు. అదిగో ఆ మహానుభావుడి యొక్క దివ్య వైభవాన్ని
ఆ గోవిందరాజు యొక్క దివ్య వైభవాన్ని ఆల్వారాదులు పాసురాలలో గానం చేసినటువంటి సన్నివేశాన్ని మనం కనులారా వీక్షించాం. శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు సర్వభూపాల వాహనంపై విహరించి దర్శించుకున్న భక్తులను ఎలా కటాక్షించారో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు కదా. శ్రీ గోవిందరాజస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలను మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.